నిజమైన వెలుగు అని అంటున్నారంటే నిజానికి నిజమైన వెలుగు మనం ఎప్పుడు చెప్పుకుంటాము? ఇది నిజమైన బంగారు, ఇది ఒరిజినల్ బంగారు అని ఎప్పుడు చెప్పుకుంటాము? ఎప్పుడైతే మనము అబద్ధమైంది ఉన్నప్పుడే నిజాన్ని చెప్పడానికి ఈ మాట మనము ఎప్పుడైతే అబద్ధమైంది ఉంటుందో అప్పుడు ఇది నిజమైంది, ఇది అబద్ధమైంది కాదు, ఇది నకిలీ కాదు అనేసి మనం చెబుతుంటాము. అలాగా యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే ఈ లోకానికి వచ్చినాక నేను నిజమైన వెలుగునని అంటున్నాడు. అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉన్నట్టే కదా, అబద్ధమైన వెలుగు ఉన్నందుకే కదా నిజమైన వెలుగును నేను అని చెప్తున్నాడు. అందుకే నేను నిజమైన వెలుగు అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అబద్ధమైన వెలుగు కూడా లోకంలో ఉంది. ఇప్పుడు అబద్ధమైన వెలుగు ఎలా ఉంది అంటే కింద చెప్తున్నాడు, కొరింథీ 11:14 సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు సాతాను ఏదైతే మనం వెలుగు అన్నామో అంటే అది చీకటి కూడా ఉంది, వెలుగు చీకటి. మనము ఒరిజినల్ బంగారు అంటే డూప్లికేట్ బంగారు. ఈ విధంగా ప్రతిదానికి రెండు పదాలుగా ఉన్నాయి. నేను సాతాని భక్తుని అని ఎవరైనా చెప్పగలుగుతారంటే ఎవరు చెప్పారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, సాతాను ఉంది. మరి సాతాన్ని ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు కదా అంటే ఎవరు నమ్మడం లేదు. కానీ అందరూ దేవుని మాత్రమే నమ్ముతున్నారు, దేవుని మాత్రమే పూజిస్తున్నారు. కానీ సాతాన్ని నమ్మడం లేదు, సాతాన్ని పూజించడం లేదు. ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను వెలుగును, మీరు అందరూ వెలుగుని చూసి దేవుడాన్ని మొక్కుతున్నారు కదా, నేను కూడా వెలుగుని అని చెప్పి వేషము ధరించుకొని ఉన్నాడంట. సాతాను వెలుగుదూత వేషం ధరించుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఆ వెలుగును గుర్తించగా ఇది నిజమైన వెలుగా అబద్ధమైందే మనకు తెలియదు కాబట్టి ఆ వెలుగును నమ్ముతున్నాం. అలాగ నమ్మి మోసపోయిన ఈరోజు ప్రపంచం అంతా నకిలీ వెలుగులోనే మనం ఉన్నాం. ఎందుకనికంటే అది వెలుగుదూత వేషము ధరించుకొని వచ్చింది మనం గుర్తించడం లేదు. ఈరోజు నిజానికంటే ప్రతి ఒక్కరూ ఎంతమంది మోసపోతున్నారని అంటే మనుషులనే మోసం చేస్తున్నారు. ఈ వ్యక్తి మోసగాడని మనకి కనపడడు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఎంత మోసం చేస్తున్నాడు మనకి ఆ వ్యక్తిని పట్ల మనకి అనిపించదు ఈ వ్యక్తి మోసం చేసే వ్యక్తి అని. అంత నమ్మకమైన వ్యక్తిలాగా ఉండి మోసం చేస్తున్నాడు. ఈ సాతాను అలాగే మనుషులందరినీ మోసం చేస్తూ వెలుగుదూత వేషం ధరించుకొని మోసం చేస్తున్నాడు.